మటన్ పాయ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈ వీడియోలో వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి మోకాలు నొప్పులు ఉన్న వారికి, లేదా గుజ్జరిగిపోయిన వారికి, లేదా కింద పడినప్పుడు మోకాలు ఇరిగితే ఎక్కువగా ఈ సూపే సజెస్ట్ చేస్తారు. ఈ కర్రీ తినమంటారు, ఎందుకంటే దీంట్లో కొలిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కొలిజనే కాదు, చాలా న్యూట్రిషియస్ కూడా. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో వచ్చేసి హాట్ వాటర్ కాంచి పోస్తున్నాను నేను. హాట్ వాటర్ పోసేసి ఒక 1 to 2 minutes ఉంచేసి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ కర్రీ వచ్చేసి అమ్మమ్మ నానమ్మ స్టైల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ వాళ్ళు పసుపు ఉప్పు ఆయిల్ వేసి విజిల్ పెడతారు. సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఇప్పుడు తినే వాటికి అప్పుడు స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్లీ ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి కలుపుకొని మంచిగా దీన్ని ఒక 2 minutes వదిలేసిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసేసి జస్ట్ 1 to 2 విజిల్స్ రానిచ్చేసి తర్వాత సూప్ కానీ కర్రీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న గుజ్జంతా దిగిపోతుంది విజిల్ వేస్తాం కాబట్టి. సో కొన్ని వాటర్ యాడ్ చేసి నేను ఒక 2 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేశాను. సో గ్రీన్ కలర్లో ఉంది. ఇవన్నీ బాగా రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత పచ్చి వాసన అయిపోయిన తర్వాత ఇప్పుడు విజిల్ వేసిన పీసెస్ అన్నిటినీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్ మిగులుతాయి కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకు నీచు వాసన ఇవన్నీ ఏముండవు. మ్యాక్సిమం తలకాయ కూరలో కానీ కాళ్ళలో కానీ ఉండదు, ఎందుకంటే కాలుస్తారు కాబట్టి. ఫైనల్లీ ఇలాగ మ్యారినేషన్ కాకుండా ఒకసారి డిఫరెంట్ టైప్ ఇలా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మోకాలు నొప్పుల వాళ్ళకి కానీ, మోకాలు గుజ్జరిగిపోయిన వాళ్ళకి కానీ ఇలాగ కర్రీ మంత్లీ వన్స్ లేదా కుదిరితే వీక్లీ వన్స్ తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ దీంట్లో వచ్చేసి నేను కొంచెం చెక్క, లవంగాలు, కొబ్బరి పొడి ఇవన్నీ యాడ్ చేశాను. నార్మల్గానే పౌడర్సే యాడ్ చేశాను, మిక్సీకి వేసి ఇలా చేయలేదు, ఎందుకంటే ఓల్డ్ స్టైల్లో రెసిపీ చేయాలనుకున్నాం కాబట్టి. అలాగే మొత్తం అన్నిటినీ జస్ట్ పౌడర్స్ లాగా అన్నీ యాడ్ చేశాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. మీరు ఎలాంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్కి పుదీనా కొత్తిమీర ధనియా పౌడర్ వేసేసుకొని ఒక 2 minutes ఉంచేసుకొని దించేయడమే. చాలా చాలా హెల్త్కి మంచిగా ఉండే రెసిపీ ఇది. చాలామంది తినడానికి ఇష్టపడరు, బట్ మంత్లీ వన్స్ తింటే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.